కడప జిల్లా పోరుమామిళ్ల రంగసముద్రం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న పేదలకు ఏళ్ల తరబడి ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయి. వెంటనే పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వి అన్వేష్, జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ వీరయ్య, ఎస్ గురవయ్య డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం పోరుమామిళ్ల తహసీల్దార్ కార్యాలయం వద్ద వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఇల్లు లేని నిరుపేదలు ధర్నా నిర్వహించారు. ఉదయం లేచినానికి ఇంట్లో 24 గంటలు ఉన్నటువంటి మహిళలకు ఈ ఆత్మగౌరవ సమస్య లాంటివి. కాబట్టి ఉండడానికి ఇల్లు కంపల్సరిగా ఉండాలి. కాబట్టి ఆ ఇళ్ల స్థలం ఎక్కడ జిల్లాలో లేని ప్రభుత్వ భూములు ఈ రెవెన్యూ పొలంలో విపరీతంగా ఉన్నాయి. ఇళ్ల స్థలాలకు ఎక్కడ చూసినా 10 చుట్టూ ఎంఆర్ఓ కార్యాలయం చుట్టే ఉన్నాయి. సుందరయ్య నగర్ పక్కన ఉన్నాయి, ఆ పక్క ఎస్టీ కాలనీ పక్కన ఉన్నాయి, ఇటు సైడ్ డిగ్రీ కాలేజీ పక్కన మధురాలు ఉన్నాయి. ఎక్కడా భూమి లేదు. కాబట్టి పేదలకు మాత్రము సంవత్సరాలు తిప్పుకుంటున్నారే తప్ప ఒక్క 3 సెంట్లే మనం అడిగేది. మనమేమి ఎకరాలు అడగలేదు. నా భూమికి కూడా అర్హులమే, ప్రభుత్వ భూమి. కానీ ఉండడానికి 3 సెంట్లు స్థలం ఇయ్యా అని ఈరోజు మరి దాదాపు ఏళ్ల తరబడి 20 ఏళ్ళు 30 ఏళ్ళు మీరు ఈ రంగసముద్రం పంచాయతీలో కానీ పోరుమాల పంచాయతీలో నివాసం ఉన్నారు. ఈ అందరూ అర్హులైన వాళ్ళు. ఒక్క మాటలో చెప్పాలంటే మరి మనం అనుకోవచ్చు, భారత రాజ్యాంగంలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోనే ప్రతి కుటుంబానికి ఇల్లు కట్టించి నిర్మించి ఇవ్వాలని ఉంది. కేరళలో ఇల్లు కట్టించినందుకు 6 లక్షలు, తెలంగాణలో 5 లక్షలు, తమిళనాడులో ఇల్లు కట్టినందుకు 5 లక్షలు ఇస్తున్నారు. ఈడెంత ఇస్తున్నారు? 1,80,000. 2 లక్షలు కూడా ఇవ్వడం లేదు. ఏమూలో సరిపోతుంది?